క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. 9వ వచనం, మొదటి అధ్యాయం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. దీనుడైన సహోదరుడు ధనవంతుడైన సహోదరుడు అని అన్నాడు. ఇది సహజము. సంఘంలో, సమాజంలో దరిద్రులు ధనవంతులు ఉండటం అన్నటువంటిది సహజమైనటువంటి విషయమే. అయితే దీనుడైన సహోదరుడు ధనవంతుడైన సహోదరుడు అని అంటున్నాడే, దానికంటే ముందుగా పై వచనాల్లో మనము చూడగా, అన్ని దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి అని అన్నాడు. శ్రమలను బట్టి చెదిరిపోయిన వారు. ప్రియులరా, శ్రమలను బట్టి చెదిరిపోయినటువంటి వీరు సమస్తమును కోల్పోయినటువంటి వారు. కాబట్టి ధనవంతులుగా ఉన్నటువంటి వారు దరిద్రులయ్యారు, లేక దీనులయ్యారు. అలాగే ప్రస్తుతము ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు అనగా 2వ అధ్యాయంలో మనం చూడగా, బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ మందిరములోనికి వచ్చినప్పుడు అన్నాడే, గతములో ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు ప్రస్తుతము ధనవంతుడుగా ఉన్నటువంటి వాడు. గతములో ఏమీ లేకుండా ఉన్నవాడు ప్రస్తుతము ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు. గతంలో ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు ప్రస్తుతం ఏమీ లేనటువంటి వాడు. అన్నీ ఉండి పోగొట్టుకోవడం, ఏమీ లేకుండా అన్నీ పొందడం, ఈ రెండు కూడా శోధనలు అని గుర్తుంచుకోవాలి. అదేమిటి అంటే, అవును, ఇవన్నీ కూడా పరీక్షలు, పరిశోధనలు. ఎందుకనగా ఏమీ లేనప్పుడు నీ జీవితం పరీక్షించబడుతూ ఉంది, అన్నీ కలిగిన తర్వాత కూడా నీ జీవితం పరీక్షించబడుతుంది. 1-2 ఉదాహరణలు చూస్తే, తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా దేవుడు అబ్రహామును 24 సంవత్సరాలు పరీక్షించాడు. ఆ తర్వాత వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును అబ్రాహామునకు అనుగ్రహించి, మరలా నీ కుమారుని నాకిమ్మని చెప్పి అతన్ని దేవుడు పరిశోధించాడు. ఏమీ లేనప్పుడు పరీక్షించాడు, కలిగిన తర్వాత కూడా పరీక్షించాడు. యోబును గూర్చి పదే పదే జ్ఞాపకం చేసుకోవలసి వస్తుంది. యోబు కలిగినప్పుడు గర్వించలేదు, పోగొట్టుకున్న తర్వాత నిరాశపడను లేదు. కాబట్టి ఏ స్థితిలోనైనా సమానంగా ఉండదగినటువంటి పరిస్థితిని స్థితప్రజ్ఞత అని అంటారు. అటు ఇటు కదల్చబడకుండా ఉండే స్థితిని. సందేహించువాడైతే కదల్చబడతాడు, సందేహించువాడు అలలను పోలి ఉంటాడు. సందేహించనటువంటి దైవ భక్తులకు, దేవుని దాసులకు, విశ్వాసముతో నిండిన దేవుని దాసులకు శ్రమలు, పరీక్షలు, శోధనలు ఏవైనా కానివ్వండి, ఇవన్నీ కూడా సమానంగానే కనిపిస్తాయి. వారికి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. గనుక దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. లోగడ ఏమీ లేనటువంటి వాడు
దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న ఉన్నత దశ యందు అతిశయింపవలెను. ఇప్పుడు దరిద్రుడుగా చేయబడినటువంటి వాడు లోగడ తనకు కలిగి ఉండినటువంటి దశ యందు అతిశయించవలెను. ధనవంతుడైన సహోదరుడు ఇప్పుడు ధనవంతుడుగా ఉన్నటువంటి వాడు తనకు కలిగి ఉండిన దీన దశ యందు అతిశయించవలెను. ప్రియులారా, ఇప్పుడు దరిద్రుడైనటువంటి వాడు లోగడ ఉన్నటువంటి ఉన్నత దశ యందు దేవుడు మాకు గొప్ప స్థితిని ఇచ్చి ఉండెను, అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ఆయన ఇచ్చిన స్థితిని బట్టి దేవునికి స్తోత్రం. ఆయన ఏ స్థితి ఇచ్చినా కలిగించిన అందులో ఉండడానికి మేము ఇష్టపడుతున్నాము అని చెప్పి ఆ సహోదరుడు అతిశయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయించవలెను. ఇప్పుడు ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు లోగడ తనకున్నటువంటి దరిద్రతను బట్టి అతిశయించాలి. దేవుడు మమ్మల్ని లోగడ ఏమీ లేని స్థితిలో ఉంచినాడు. అదొక సంతోషకరమైన స్థితి, ఆనందంగా జీవించగలిగిన. అయితే దేవుడు తన కృప వలన మాకు ఈ స్థితిని అనుగ్రహించి ఉన్నాడు. ఏదైనా సరే దేవునికి స్తోత్రం అని చెప్పి ప్రభువును స్తుతించి అతిశయించాలి. గుర్తుంచుకోండి ఒక మాట, ప్రస్తుతం దరిద్రుడైన సహోదరుడు లోగడ తనకు కలిగి ఉన్న ఉన్నత దశ యందు అతిశయించాలి. ఈ దరిద్రత యందు అతడు సహనమును కలిగి ఉండాలి. ఇదే జ్ఞానం. మీలో ఎవరికైనా ఈ జ్ఞానం కొదవగా ఉంటే ఆయన అడగండి, ఆయన ఇస్తాడు అని యాకోబు గట్టిగా చెబుతున్నాడు. మనకుండవలసిన దైవ జ్ఞానం ఇదే. అట్లు కాకపోతే ఇప్పుడున్న దరిద్ర దశ యందు, దీన దశ యందు ఏం జరుగుతుంది? నిశ్చయముగా మనం నిరాశపడతాం, విశ్వాసమందు బలహీనం అవుతాం. కాబట్టి ఆ స్థితిని కలిగించిన దేవుడే ఈ స్థితిని కలిగించి ఉన్నాడు. అప్పుడు మేమే, ఇప్పుడు మేమే, అప్పుడు ఆయనే, ఇప్పుడు ఆయనే. కాబట్టి ఇందులో నిరాశపడవలసింది ఏమీ లేదు. లోగడ బాగా ఉండింది, సంతోషమే. అలాగే ఇప్పుడు ధనవంతుడైనటువంటి వాడు లోగడ తనకున్న దీన దశ యందు, దరిద్ర దశ యందు అతిశయించవలెను. ఇదొక విచిత్రమైన విషయమే కదా. సాధారణంగా జరిగేది ఏమిటంటే, ఇంతకుముందు దీనులుగా దరిద్రులుగా ఉన్నవారు ఇప్పుడు ఒకవేళ బాగా సంపాదించుకొని ఉంటే ఆ స్థితిని మరచిపోయి ఈ స్థితి యందు ఆనందించడం అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం. అయితే దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం, దేవుని ప్రమాణాలు వేరుగా ఉంటాయి. అది మనం గుర్తుంచుకోవాలి. ఆయన కలిగిన దాని యందు అతిశయపడవద్దు. ఇంతకుముందున్న జీవితమందు అతిశయపడు, ఇంతకుముందున్న దశ యందు అతిశయపడు. దశలు మారుతూ ఉంటాయి. ఏమీ లేనివాడు గొప్పవాడు కావచ్చు, గొప్పవాడు మళ్ళీ ఉన్నదంతా పోగొట్టుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత దశ యందు అతిశయించడం మానివేయాలి. దీనుడైన సహోదరుడు ప్రస్తుతం ధనవంతుడైతే అతిశయించవద్దు అని దేవుని గ్రంథం చెబుతుంది. అతిశయించవద్దు సుమా. ఆ స్థితిని కలిగించింది ఆయనే, ఈ స్థితిని కలిగించింది ఆయనే. విశ్వాసమును బట్టి దరిద్రులైన వారు కొందరు ఉన్నారు. విశ్వాసమును బట్టి దేవుని చేత అనుగ్రహించబడిన వారు మరికొందరున్నారు. కలిగినప్పుడు ఎప్పుడే కానీ అతిశయించకూడదు, లేనప్పుడు నిరాశపడకూడదు. ఆ స్థితిలోనైనా ఆయనే, ఈ స్థితిలోనైనా ఆయనే. యెహోవా ఇచ్చెను, దేవునికి స్తోత్రం. యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నటువంటిది మన యొక్క
భక్తి జీవితం కావాలి, జీవన విధానము కావాలి. మానవ మనస్సు లేనప్పుడు దుఃఖపడ్డం, కలిగినప్పుడు అతిశయపడ్డం, ఇది సాధారణంగా మనం చూసేటువంటి విషయం. అట్లు కాదు. దీనుడైన సహోదరుడు తన కలిగిన ఉన్నత దశయందు అతిశయించవలెను, ధనవంతుడైన సహోదరుడు తన కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోవును. దీనుడైన వాడు, దరిద్రుడైన వాడు గడ్డి పువ్వు వలె గతించిపోతాడు, ధనవంతుడు కూడా వాడిపోతాడు. తన సకల ప్రయత్నాలలో, నడకలలో అతడు కూడా వాడిపోతాడు. విశ్వాసమే ఇద్దరిలో గొప్పదిగా కనిపించాలి, కానీ భౌతిక స్థితి ఎన్నడే కానీ అతిశయానికి కారణం కాకూడదు. ఆ మాటకొస్తే విశ్వాసమే అతిశయ కారణం కావాలి, కానీ భౌతిక స్థితి అతిశయ కారణము కాకూడదు. దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. అప్పుడు మన గర్వం తగ్గుతుంది. ఇప్పుడు కలిగిన వాళ్ళు ఆ దినాల్లో ఏమీ లేకుండా బ్రతుకుతూ ఉంటుంది. దాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు లేని వాళ్ళు క్రీస్తు కోసం పోగొట్టుకున్నాం, ఆయన నిమిత్తం కోల్పోయాం. మంచిది. ఆ దినములందు దేవుడు మాకిచ్చాడు, సంతోషించాం. ఆయన్ని బట్టి ప్రస్తుతం కోల్పోయాం. దేవునికి స్తోత్రం. ఏదైనా కానివ్వండి, విశ్వాస జీవితములో 12 గోత్రముల వారికి, చెదరిన వారికి, విశ్వాసము కలిగిన వారికి ఈయనగా రాశారు. కాబట్టి మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, ప్రభువునందు అతిశయించుట, ఆయన ఇచ్చిన దశయందు మనం అతిశయించుట జ్ఞాపకం ఉంచుకోవాలి. కలిగిన దాని యందు కాదు, ఇవ్వబడిన దాని యందు కాదు, ఇచ్చిన వాని యందు మనం అతిశయిద్దాం. ఎందుకంటే ఇద్దరిని కూడా మరణం సమానులుగా చేస్తుంది. కలిగిన వాణ్ణి, లేని వాణ్ణి, ఇద్దరిని కూడా మరణం సమానులుగా చేస్తూ ఉంది. ఎవరో ఒక వ్యక్తి అన్నాడు, ఈ భూమి మీద బ్రతికి ఉండగా అందరినీ రకరకాలైన కారణాలు వారిని దూరం చేస్తాయి, హెచ్చుతగ్గులు కలిగిస్తాయి. ఒక్క మరణం మాత్రమే అందరినీ సమానంగా చేస్తుంది. భూమి మాత్రమే అందరినీ సమానంగా చేస్తుంది. అది మాత్రమే అందరినీ తనలో సమానంగా ఇముడ్చుకుంటుంది. ఎంత మంచి మాట ప్రియులారా. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా మనము జీవిద్దాం. 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. ఇదే కదా. సహించండి. ఆయన నిమిత్తం పోగొట్టుకొని ఉంటే సహించండి. అతడు శోధనకు నిలిచిన వాడై. సహించుట, నిలుచుట, ఇవే కదా మనం వింటున్నటువంటి విషయాలు. శోధనలో సహించుట, శోధనలో నిలుచుట. పడిపోవటం గొప్ప సంగతి ఏం కాదు. శోధన కాలమందు నిలవబట్టం మాత్రమే గొప్ప సంగతి కదా. నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇక్కడ ఒక మాట దైవ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. ఎవరు శోధనకు నిలవబెడతారు, ఎవరు శోధనను సహిస్తారు? ప్రభువును ప్రేమించువారు మాత్రమే. నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదు అంటే భూ సంబంధమైన వాటికంటే మించి అతని మనోనేత్రం దైవ సంబంధమైన వాటి మీద ఉంది. తాత్కాలికమైన వాటికంటే మించి శాశ్వతమైన వాటి మీద యోబు మనస్సు పెట్టాడు. గతించిపోయే వాటికంటే నిలిచిపోయే వాటి మీద మనస్సు పెట్టాడు. అందుకే కదా అతడు దేవుణ్ణి ఎంత ప్రేమించాడో ఆ సంగతులు ఆ గ్రంథంలో వ్రాయబడ్డాయి. మరణం వరకు నేను యథార్థతను వదలను అన్నాడు. నా విమోచకుడు సజీవుడు, వస్తాడు, భూమి మీద నిలుస్తాడు. అప్పటికి చనిపోతే ఆ నేత్రాలతో ఆయన చూస్తాను, బ్రతికి ఉంటే ఈ నేత్రాలతో ఆయనను చూస్తాను అని అన్నాడు. గనుక ప్రియులారా, శోధనను సహించండి,
శోధనకు నిలవండి. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం అవుతాం అనే సంగతిని మర్చిపోకూడదు. దేవుని వాక్యంలో నుండి మనము చూడగా ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఒక మాటను నేను మీకు జ్ఞాపకానికి తెస్తాను. 2వ అధ్యాయము 10వ వచనం, ప్రకటన గ్రంథం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. శోధించబడుచున్నటువంటి విషయాన్ని, శోధించబడబోయే సంగతిని ప్రభు ఆ సంఘానికి గుర్తు చేశాడు. నమ్మకంగా ఉండుము, నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. శోధనలో నిలుచువారు అనగా నమ్మకస్తులు. పడిపోయేవారి సంగతి వేరు. కిరీటాలని గెలిచిన వాళ్ళకే కానీ పడిపోయిన వాళ్ళకి కాదు కదా. అసలు ఈ స్మరణ సంఘానికి ఆయన వ్రాసిన సంగతులు ఏమిటంటే, నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. లవోదికే సంఘానికి వ్రాస్తూ ఆయన అన్నాడు, నేను ధనవంతుడని నువ్వు అనుకుంటున్నావు, దరిద్రుడవే అని అన్నాడు. కాబట్టి మన విలువలు ఎలాంటివో మనం కాదు, మన విలువలు ఎలాంటివో ప్రభువే చెప్తూ ఉన్నాడు. పరసంబంధమైన విలువలు కలిగిన సంఘము స్మరణ సంఘం, లోక సంబంధమైనటువంటి విలువలు కలిగిన సంఘము లవోదికయ సంఘం. గనుక ప్రియులరా, శోధనను సహించండి, ఏదైనా కానివ్వండి గాక. శోధన అంటే అంతే, అది ఏదైనా కానివ్వండి, ఏ రూపంలోనైనా కానివ్వండి, మనకి ఇబ్బంది కలిగించేది, మనల్ని కుదుటగా ఉండనివ్వనటువంటిది. అంచేత దాన్ని మనం సహించుట, దానికి మనం నిలుచుట. ప్రభువే శోధించబడ్డాడు, నిలిచాడు. ఆయనను ప్రేమించువారు శోధనను సహిస్తారు. ప్రభువును ప్రేమించువారు శోధనకు లొంగరు, శోధనలో పడరు. ఈ మాట చెప్పాలి. ప్రభువును ప్రేమించువారు శోధనలో కూడా ఆయన్ను సంతోషపెడతారు. ప్రభువును ప్రేమించువారు శోధనలో కూడా ఆయన్ను సంతోషపరుస్తారు. శోధనకు పడిపోవారు ప్రభువును దుఃఖపరచువారు. కనుక మనము పడిపోకుండా జాగ్రత్తగా నిలబడదాం. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటమును పొందును. ప్రియులారా, ప్రభు మనలను ప్రేమించాడు. ఎస్, అది సత్యం. కాబట్టి ఆ రక్షకుడు మన నిమిత్తమై పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగివచ్చి, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. పాపం నుంచి మనము విడిపించబడినట్టుగా చెల్లించవలసిన క్రయధనమును ఆ ప్రియరక్షకుడు చెల్లించాడు. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. ఎంతగా ప్రేమించాడు అనంటే, తన చిట్ట చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మనలను ప్రేమించాడు. ఆ ప్రియరక్షకుడు ప్రాణమిచ్చి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎంత ప్రేమించాడంటే 100% ఆయన మనలను ప్రేమించినాడు. ఇక మనకేమి కొదవ చూపలేదు. ఆయన అంతగా ప్రేమించినటువంటి ఆ ప్రియరక్షకుడు ఆయనందు విశ్వాసం ఉంచిన వారి యొద్ద నుంచి అదే ప్రేమను కోరుతున్నాడండి. నీకు శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. ముందుగానే మొత్తం తెలియజేస్తున్నాడు ఆయన. కాబట్టి నిలబడదాం. మొదటిగా, ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ఆయన నీపై చూపించిన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి. ఆయన ఎంతగా నిన్ను ప్రేమించాడంటే ప్రాణం పెట్టున్నంతగా.
అంటే నువ్వు ఆయనకు ప్రాణంతో సమానం. భూమి మీద మనుషులు ప్రాణంతో సమానం అంటారు, కానీ అవన్నీ కేవలం ఒట్టి మాటలుగా తేలిపోతాయి. కానీ ఆయన ప్రేమ గట్టిది, ప్రాణమే పెట్టాడు ఆయన. కాబట్టి ఆ రక్షకుణ్ణి స్వీకరించవలసిందిగా మనవి. అంగీకరించేటువంటి వారు తమ ప్రాణం పెట్టినంతగా ఆయనను ప్రేమించాలి. శోధనకు నిలిచి ఉంటే ప్రేమిస్తున్నట్లు లెక్క, శోధనను సహిస్తుంటే ప్రేమిస్తున్నట్లు లెక్క. శోధనకు లొంగిపోతే, శోధనలో పడిపోతే ప్రభు కంటే మించి శోధనను ప్రేమిస్తున్నావని అర్థం. శోధనకు లొంగిపోయినటువంటి వాడు లోకాన్ని ప్రేమిస్తున్నాడని అర్థం. శోధనను జయించిన వాడు పరలోకాన్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఈ మాటలు మన మనస్సులో నాటబడునుగాక. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించి మనకు అనుగ్రహించి శోధన సమయంలో మనం నిలుచున్నట్లుగా, సహించినట్లుగా ఆయన మనలను బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును, అత్యంత దయగలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మేము మీ యందే అతిశయించుటకు సహాయం చేయండి. మా మనస్సులను పరలోకపు ప్రమాణాలతో నింపమని మా ప్రార్థన. మేమెంత మాత్రమును కూడా అటు ఇటు తొనకకుండా శోధనకు సహించుచు, శోధనలో నిలిచి ఉండుచు, మీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని మాకిమ్మని మా ప్రార్థన. మిమ్మును మీరు ప్రేమించినట్లుగా మిమ్మును ప్రేమించే భాగ్యం మాకిమ్మని వేడుకుంటూ, మీ కొరకై జీవించే కృప మాకు దయచేదురని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.